మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. మంచి విష్ణు గారు నమస్కారం. 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 మీరు అబద్ధాలు చెబుతారని నేనైతే అనను. చెప్పను బ్రదర్. అబద్ధాలు దాచిపెడతారేమోనని ఎక్కడో చూడటం డౌట్. అరే ప్రకాశం, ఏం జరుగుతుందా ఇక్కడ? షూటింగా చీటింగా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? గుర్రం కాడికైనా వస్తాయి. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, చిటికలే. మా ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను కన్నప్ప గురించి. కన్నప్ప గురించి అడుగుతాను సార్. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తీరు. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. 200 కోట్లు టూ మచ్ రే, టూ మచ్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యమంటారా? ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. సాయం కావాలి, అప్పించమని ఏమన్నా చూడు. ఇంట్రెస్ట్ ఎంతైనా పర్లేదు, మనం కట్టం కదా. ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఎంత అవుతుందో నాకు తెలియదు, అంత అవుతుందా అన్నా కూడా నాకు తెలియదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి విష్ణు గారు ఒక రకంగా పెద్ద ధైర్యం సాహసం చేశారు. ఇది జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి, నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము, మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. అది పొరపాటు, అది పొరపాటు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఈ సినిమా గురించి ఇది కూడా సినిమా ప్రశ్నే. ఓకే ఓకే, ఆశీర్వదించండి మావయ్య. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? ఇదో ప్రశ్న, సమాధానం. జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. మండుతున్నట్టుంది. ఐ థింక్ కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. నాకు ఇష్టం లేదు మాట్లాడటం, వదిలేండి. ఆత్మ అభిమానం సంబంధం, ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ అది అది ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. అది నేను ఆన్సర్ చేయలేను. అది నేను చెయ్యను, నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు అది. ఇదేంటి సార్, ఇది జనరేటర్ లో చక్కెర పోసారు మర్డర్ ప్లాన్ అని. ఇది మర్డర్ ప్లాన్ చక్కెరతో చేస్తారా అని చెప్పి కొత్తగా అయింది సార్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. అది జనరేటర్లో ఎవరైనా చక్కెర ఉప్పు నీళ్లు పోస్తే అది ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. సో ఇట్స్ వెరీ వెరీ నువ్వు నవ్వుతున్నావేంట్రా శ్రీరంగరంగా? నేను నవ్వలేదండి. నవ్వకం, చంపేస్తాను రే. మీ ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. గడప దాటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది, టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు సార్. మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు.
మంచు లక్ష్మి మనోజ్ ఇంకో వైపు అని అంటారు, నిజమేనా? నాకు తెలీదమ్మా, తెలీదండి. ఇది ఇంటర్వ్యూ ప్యూర్ గా కన్నప్ప గురించి మాట్లాడతారని మీరు నన్ను ఒప్పించారు. తప్పు కదండి. పెద్ద దిగొచ్చాడండి పోటుగాడు, నా ఇష్టం. ఎక్కువ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూలో. ఆ టాపిక్ అయితే నేను వెళ్ళిపోతాను. ఉండండి, ఎందుకు వెళ్ళిపోవడం? అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తాను. నా ఫ్రెండ్స్ అందరూ వద్దురా నాయన కాంట్రవర్సీ ముద్దు దగ్గరికి ఎందుకు వెళ్తావు, నువ్వు వెళ్ళొద్దు అన్నారు. కానీ ధైర్యం చేసి వచ్చాను. మీరు నా పర్సనల్ విషయం కాంట్రవర్సీ ఉంది. దీని వచ్చే ముందు ఇంకో ప్రశ్న సార్. ఆస్తుల పంపకాలు జరిగాయా? ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఆగక్కడ లంచం లంచం లంచం. మళ్ళా మొదలుకు వచ్చారు ఏంటి అసలు? ఏమండి నేను ఒకటి చెప్తాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడు. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.